బుజ్జి తన చెల్లి ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఎప్పుడు అర్థం చేసుకుంటావు చెల్లి నన్ను అనేసి బాధపడుతూ ఉంటాడు. ఈలోపు బుజ్జికి సిరి క్యారేజ్ తీసుకొని బయలుదేరుతుంది. క్యారేజ్ తీసుకెళ్ళడం పైనుంచి రమ్య చూసి సిరి ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, క్యారేజ్ ఎక్కడికి తీసుకెళ్తుందని సిరికి తెలియకుండా రమ్య ఫాలో అవుతూ ఉంటుంది. ఈలోపు వైశాలి వస్తుంది బుజ్జిని ఎత్తుక్కుంటా. వీళ్ళిద్దరూ ఎదురుపడతారు. వీళ్ళిద్దరికీ మధ్య బుజ్జి నావాడంటే నావాడు అనుకుంటా గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసుకుంటూ రమ్య వెనకాల ఆగి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదయ్యి కొట్టుకునేదాకా వస్తారు. రమ్య వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతుంది. అప్పుడు వైశాలి ఆంటీ బుజ్జి అంటే నాకు ఇష్టం, నా చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను, ఇప్పుడు సిరి వచ్చి అడ్డుపడుతుందని చెప్తుంది. సిరిని కోపంతో ఇంటికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలోకి ఆదికేశవ పంతుల్ని తీసుకొని ఇంద్రాణి ఇంటికి వస్తారు. ఇంద్రాణి వాళ్ళిద్దరిని చూసి కూర్చోమని చెప్పి రమ్య సిరిని తీసుకురా అని పిలుస్తుంది. వాళ్ళు కూడా వస్తారు. ఫ్యామిలీ అందరి ముందు కూర్చొని సిరి జాతకాలు తనకి ఇస్తుంది పంతులకి. నేను కుండ మార్పిడి పెళ్లి చేయాలనుకుంటున్నాను పంతులు గారు, చూడండి అనేసి అంటారు. అందులోకి రమ్య ఆదికేశవ సిరి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. రమ్య కేశవ ఇద్దరు షాక్లో ఉంటారు. అప్పుడు సిరి ఇప్పుడు ఎందుకమ్మా ఇన్ని అయ్యి అంటుంది, నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అని ఇంద్రాణి కోపంగా చెప్తుంది.